శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, మరో 10 రోజుల్లో తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది. ఏకంగా 10 సంవత్సరాల పాటు శివయ్య శాసించినట్లే చెప్పుకోవాలి. తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అందుకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. మరో 10 రోజుల్లో తులారాశి వారికి వ్యక్తిగత ఇబ్బందులు అన్నీ సమసిపోబోతూ ఉన్నాయి. మీరు కోరిన కోరికలు అవి ఎంత పెద్ద కోరికలు అయినా కూడాను పరమశివుని యొక్క అనుగ్రహంతో ఇట్టే తీరిపోబోతూ ఉన్నాయి. అసలు కోరిక అనేది ఎంత పెద్దదైనా కూడాను మీరు ఎన్నాళ్ల నుంచి ఆలోచిస్తూ ఆ కోరికను కోరుకొని ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు మంచి గడియలు వచ్చాయని చెప్పాలి. మరొక 10 రోజుల్లో మీ జీవితం అంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోబోతూ ఉన్నది. మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇక కెరియర్ పరంగా మీకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. కొన్ని మార్పులు, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడాను ఇప్పటి వరకు ఉన్న అన్ని సవాళ్లు కూడాను నెరవేర్చుకుని సమస్యల సుడిగుండాల నుంచి బయట పడబోతూ ఉన్నారు తులారాశి వారి జాతకులు. ఆశించిన ఫలితాలు పొందబోతున్నారు. అది వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కూడా కావచ్చును. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఇక నిరుద్యోగులకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఉద్యోగం కాదండి, కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతి పనిలో ఉన్నటువంటి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మీ పై అధికారులతో మీకు ఉన్న సమస్యలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, అన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. తత్ఫలితంగా ఉద్యోగంలో కోరుకున్న మార్పు లేదా ప్రత్యేక హోదా లభించవచ్చు. వారితో ఉన్నటువంటి వాదనలు అన్ని కూడాను ఒక్కొక్కటిగా తీరిపోబోతూ ఉన్నాయి. ఇదే మీకు ఉద్యోగంలో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. మీ యొక్క ఆర్థిక పరిపుష్టికి నూతన అడుగులు వేయబోతున్నారు అని చెప్పక తప్పదు. తులారాశి వారి జాతకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న ఈ సమయం ఇదే అని నొక్కి వక్కాణించడం జరుగుతుంది. మీ రాశిపై సూర్యుని యొక్క సంచారం మిమ్మల్ని మరింత దూకుడుగా చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న అసహనాలకు చెక్ పెడతారు. మీ యొక్క భావోద్వేగాలు నియంత్రించుకుంటూ ముందుకు సాగడమే మీకు అత్యంత మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ఆవేశాలకు, కోపాలకు లోను కావద్దు. మనకి సమయం కలిసి వచ్చింది కదా అని చెప్పి ఏ విధంగా పడితే ఆ విధంగా ఉంటే గనక సమయం కలిసి రానప్పుడు ఇవే పెను సవాళ్లుగా దారి తీస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండండి. మంచి ఆలోచనలే చేయండి. అప్పుడే అంత మంచి జరుగుతుంది. ఇక ఈ సమయం మీకు అత్యంత సానుకూలంగా ఉండబోతూ ఉన్నది. మీ యొక్క బుద్ధి బలంతోనే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే ఏదైతే ఓపికగా సహనంతో ఎదురు చూశారో అటువంటి రోజులు రానే వచ్చేశాయి. శుక్రుడి అనుకూల సంచారమే తులారాశి వారికి మరొక 10 రోజుల్లో అద్భుతాలు వచ్చేలాగా చేస్తుంది. తులారాశికి అధిపతి అయిన శుక్రుడి యొక్క అనుకూల సంచారం కారణంగానే తులారాశి వారికి ఇంతటి అనుకోని మంచి ఘటనలు జరగబోతూ ఉన్నాయి. మట్టిని పట్టుకున్న బంగారం అయిపోబోతూ ఉన్నది. ఆత్మీయుల కారణంగా వచ్చిన సమస్యల నుంచి బయటపడతారు. బంధువర్గంతో మిత్రత్వం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత వస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న ఇబ్బందులు, అపార్థాలు, పొరపచ్చాలు అన్నీ కూడాను తొలగిపోతాయి. ఆకస్మిక సంఘటనల కారణంగా సమస్యల నుంచి బయటపడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే స్త్రీల కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు అటు వృత్తిపరంగా ఇటు వ్యాపార పరంగా కూడాను అనుకోని మార్పులు సంభవించవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి. ఒక పని చేస్తున్నప్పుడు ఆచితూచి వ్యవహరించండి. మీ యొక్క కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకోవడం ఈ సమయంలో మీకు మరింత మంచిదని చెప్పడం జరుగుతుంది కాదు, హెచ్చరించడమే జరుగుతుంది. కాబట్టి ఏది చేసినా కూడాను 1కి 10 మార్లు ఆలోచించుకుని కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాత
కాకపోతే నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మంచిది. దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. వినోదం కంటే కూడా ఎక్కువగా మీ శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇక మీకు ఏమిటంటే గనక కొన్ని భారీ ఖర్చులు కనిపిస్తున్నాయి. ఇంటికి సంబంధించి కావచ్చు, వాహనాల మరమ్మతుల కోసం కావచ్చు, లేదా విలాసాలకు కావచ్చు, కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేయబోతూ ఉన్నారు. సంపాదన పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. కాకపోతే వృధా ఖర్చుల జోలికి వెళ్తే గనక సంపాదించిన సంపాదన ధనం అంతా కూడాను వృధా అయిపోతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఖర్చుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. మీ చేతుల్లో ఖర్చు ఎక్కువగా అవుతుంది అనుకుంటే గనక మీ జీవిత భాగస్వామికి బాధ్యతలను అన్నింటినీ కూడా అప్పచెప్పడం చాలా శ్రేయస్కరము. పెట్టుబడుల విషయంలో తొందరపాటు అస్సలు పనికిరాదు. ఉన్నటువంటి వ్యాపారంలోనే అధికంగా లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టవద్దు, నూతన వ్యాపారాలు మొదలు పెట్టొద్దు. ఒకవేళ నూతన వ్యాపారం మొదలు పెట్టినా కూడాను భాగస్వామ్య వ్యాపారం అస్సలు చెయ్యదు. ఇది మనకు అస్సలు పనికిరాదు. ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు ఉన్న చిన్న ఇబ్బందులైనా పెద్ద ఇబ్బందులైనా అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య పరంగా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏమిటంటే గనక మీకు ఉన్నటువంటి స్ట్రెస్, మానసిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు, సమస్యల సుడిగుండాల్లో మునిగి తేలుతూ ఉన్నారో వాటి నుండి బయటపడతారో, తద్వారా ఒత్తిడిని అధిగమిస్తారో. ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మానసిక అశాంతి అనేది ఇక అస్సలు ఉండదు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అందరికీ సంతోషం కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న వారితో ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు. మరొక 10 రోజుల్లో తులారాశి వారికి ఇటువంటి అదృష్ట గడియలు సంభవించబోతున్నాయి. కాబట్టి అన్నింటికీ సంసిద్ధులు కండి. అలాగే మీ యొక్క జాతక రీత్యా మీకున్న ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. సంఘంలో మంచి పేరు వస్తుంది. కుటుంబంలో కూడాను రెట్టించిన ఉత్సాహంతో మీరు మీ బాధ్యతలను నెరవేర్చే సమయంగా చెప్పుకోవచ్చును. ఇక కుటుంబ సభ్యుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడాను మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ముఖ్యంగా మీ ఇంట్లోని పిల్లలకు చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. కంగారు పడాల్సిన అవసరమైతే అస్సలు లేదు. ఇక మీ కోపం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదిగా హెచ్చరించడం జరుగుతుంది. కోపం, ఆవేశం కారణంగా చిన్న ఇబ్బందులు వస్తాయి. నా అనుకునే వారినే మీ మాటలతో ఇబ్బంది పెడతారు. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. ప్రేమను ఎంత చూపిస్తే అంత మంచిది. విద్యార్థుల విషయంలో అయితే గనక ఉన్నటువంటి ఆటంకాలు పోతాయి. చదువుపై ఆసక్తి కలుగుతుంది. కొత్తగా మిమ్మల్ని చూసిన వారందరూ కూడాను ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చదువులో రాణించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను సమయం కలిసి రావాలి కదా, ఆ సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవాలి అన్నమాట. తులారాశి వారు ఇంకా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నారు. తులారాశికి చెందిన విద్యార్థులు మరింత రెట్టింపు ఉత్సాహంతో, నూతన ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నారు. ఇదే మీకు ఆశాజనకమైన తీర్పును ఇవ్వబోతుంది. కష్టపడి ఇష్టపడి చదువుతారు, అంతా బాగుంటుంది. కాబట్టి ఏది చేసినా కూడాను 1కి 10 మార్లు ఆలోచించుకుని కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మంచిది. దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరొక 10 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయో. ఈ వీడియో గనక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.